హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్. ఫ్యాంటసీ ఈజ్ నాట్ ఫిక్షన్. నిజం చెప్తున్నా అన్న, కావాలని అయితే కాదు. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది అయితే, ఈ రోజులు కాదే సారీ, నెలలు అయితే చాలా గ్యాప్ వచ్చింది అనమాట మనం వీడియో తీసి. నిజం చెప్తున్నాను, ఫ్రీ ఫైర్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను. ఎందుకంటే లైఫ్ మీద ఫోకస్ చేద్దాం అనుకొని చేశాను. కానీ తర్వాత అర్థమైంది నా లైఫ్ ఇప్పుడు గుడిసిపోయిందని. అలా ఓపెన్ చేసిన తర్వాత కొత్త కొత్త అప్డేట్లు అయితే వచ్చినట్టున్నాయి. పింక్ డైమండ్స్ అయితే మళ్ళీ రిటర్న్ తెచ్చినట్టున్నాడు. కానీ ఎక్స్చేంజ్గా ఏవి సరిగ్గా అయితే ఇవ్వలేదు. వాయిస్ అయితే కొంచెం తేడాగా వస్తాయి ఏమనుకోకండి. ఎందుకంటే ఈ మధ్యన గొంతు సరిగ్గా పట్టిస్తాడు అనిపిస్తుంది. వాయిస్ మాటలు కొంచెం తిరగట్లేదు ఏంటి. ఓకే ఓకే, పర్సనల్ అన్నీ పక్కన పెట్టేద్దాం, గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. అలా అయితే ఇది మన ఫస్ట్ గేమ్ అనమాట. 1v4 అయితే స్టార్ట్ చేస్తాం. మరి చూద్దాం. క్లాక్ టవర్లో అయితే దిగిపోయి మనతో పాటు ఎవరు దిగుతున్నట్టు కనిపించట్లేదు ఎక్కువ మంది. సరే ఫస్ట్ అయితే లూట్ అయితే చేసుకుందాం. దిగ్గానే యూజ్ చేయాలి. ఇదేంటి, ఇదే అక్కడ వచ్చింది. ఓకే 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 చూసుకుందాం. ఇది అక్కడ డ్రాగన్ గుడ్డ, ఇది అక్కడ ఏదో గుడ్డ ఉంది అంటే దిగినట్టు గన్నేస్తున్నాడా. ఇదైతే నాకు నచ్చలేదు సార్, అస్సలు నచ్చలేదు. ఇది పగలట్లేదు. ఇది అన్బ్రేక్ బెల్లా. ఓ ఏంటిది, ఏంటి గుడ్లేంది తెచ్చాడ్రా. పని అప్డేట్ సంబంధం కూడా లేదు. వదిలేండి వదిలేయండి. వేర్ ఈజ్ మై ఎనిమీ. షార్ట్ రేంజ్ దొరకట్లేదు. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. ఎవరు ఆగరా నువ్వు. ఇక్కడ ఏంటి అసలు ఏ షార్ట్ రేంజ్ దొరకట్లేదు క్లాక్ టవర్లోనే. ఏంటి నిజంగా ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నాడే. మనకి దర్శనాలు అయితే దొరికింది. అక్కడైతే షార్ట్ రేంజ్ దొరకవచ్చు. వెళ్ళిపోదామా. ముందు నేను చంపేద్దామే. పైన ఉన్నాడా. ఎక్కడ్రా ఈ గ్యాప్లో ఎక్కడ దుబ్బిసుడు వీడు. ఒక కిందకెళ్ళి చూద్దాం. మనం అయితే చాలా రోజులు అయింది కాబట్టి మనకు గట్టిపొట్టి ఇచ్చే ఎనిమిది అయితే వస్తారు. 44 ఎలా అవుతుంది, మనకి ఇంకా ఒక్క పిల్లి కూడా రాలేదు. ఎనిమిది చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు ఇట్రా. ఓ వచ్చాడు డిస్కామ్ ఇటు పడలేదు. ఆగరెడ్డికి ఏంటి చూసి కూడా వెళ్ళిపోతున్నాడు. వచ్చాడు పోను. ఓకే లెఫ్ట్ సైడ్ చూద్దాం. కిందనైతే చూపించారు, మరి ఎవరు లేరు. వెళ్ళి షార్ట్ రేంజ్ చేరుకుని తాడ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్కేస్ అయితే మన సరిగ్గా వాటర్ రాదు కాబట్టి తేడ కొడియొచ్చు. రే ఆగంటారా నాయన, కొడిగంటారా. రే గనలేదు. ఇదేంటి రే, దమ్మున్న దగ్గర షార్ట్ రేంజ్ అన్నప్పుడు రండి రా. ముందు దగ్గర నుంచి వెళ్ళిపోదాం. మన దగ్గర అయితే ఇంకా షార్ట్ రేంజ్ రాలేదు. యూజ్ అయితే ఆడదామంటే అది సరిగ్గా అలవాట్లేదు. ఓడి అమ్మ ఎక్కడరా, ఈ ఇంట్లోనే షార్ట్ రేంజ్ దొరుకుద్దా. ఏవి గనలేవు రా. ఫ్రీ ఫైర్ వాడు ఎక్కడికి రా. దొరికింది. రే నా కొడకల్లారా, ఇప్పుడు రండి రే. ఇప్పుడు దాకా రెచ్చిపోయారు కదరా. ఆగండ్రా, మీ సంగతి చెప్తాను. ఏడి నా వెనకాల ఒకటి రావాలే. 1 2 3 4 ఎక్కడ వీళ్ళంతా. ఏది అది వీడేంటి మనం చూడలేదు. తిన్నగా వచ్చేస్తున్నాడు వీడు. కంప్యూటరా. వీటిని అయితే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. మనకి ఎక్కువసేపు వీళ్ళ టీమేట్స్ అయితే మళ్ళీ వచ్చేస్తారు అనమాట. వీళ్ళ టీమేట్స్ ముగ్గురు వచ్చిన 100 మంది వచ్చిన సింగిల్గా అంతా లేపేస్తాం అనమాట. ఓకే ఇక్కడైతే పని అయిపోయింది. మన ఆగ్ అయితే తీసుకుందాం. ఎస్కే అయితే పని అయితే లేదు మనకి. ఓకే లొకేషన్ షిఫ్ట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం. అలా ఎవరు ఇదే ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ సెల్ లాగా ఉంది ఇది. అది ఫ్లాష్ మ్యాన్ సెల్ అయితే మనం బ్యాట్మ్యాన్ అన్న ఊరికి వదలంగా. మనకైతే 2 కిల్లు అయితే వచ్చేసాయి. కానీ ఇంకా క్లాక్ టవర్లో ఎవరు ఉన్నట్టు అయితే లేరు. మ్యాప్లో కూడా ఎవరైనా చూపించట్లేదు. ఓకే మనం క్లాక్ టవర్ నుంచి అయితే మూవ్ అయిపోదాం. ఎందుకో ఇక్కడ ఇద్దరిని చంపినా సరే క్లాక్ టవర్స్ కదలబుద్ధి అవ్వట్లేదే. ఇంకెవరు మిగిలిపోయారు అని అనిపిస్తుంది. ఓకే ఎక్కడైతే లూట్ అయితే ఏరుకుందాం ఫస్ట్. మనకి 2 గనులు చాలులే. ఒరే ఎవరాడు. దమ్ముంటే కింద నుంచి కాల్చరా. ఏరేరు ఇంకెలా కాదు. ఓటి అమ్మ 20 ఇంచుతావా. అలా ఎట్లా పడిపోతాయి రే. ఓపెన్లో ఉండి డేంజర్ డేన్ కాలుస్తారా. ఓకే ఈయనైతే చంపేసాం. ఫస్ట్ మెడికెట్ తీసుకుంది. టీమేట్స్ ఇక్కడ దగ్గరలో అయితే ఎక్కడ ఉండుంటారు నాకు తెలిసి. ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఫ్యాక్టరీలో ఉండుంటారు. లేకపోతే పీక్ అయినా వెళ్ళిపోదాం. ఓకే నెక్స్ట్ అయితే పీక్కి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం ఎవరైనా ఉన్నారేమో అని. ఇలా అయితే సడన్గా దెయ్యాలు వచ్చినట్టు వస్తున్నారు రా బాబు ఒక్కొక్కడు. అవును మామ, అందరికి తెలిసి ఉంటుంది. ఐవమ్మ ఓనర్ ఎమ్మెడి రవి పోలీసులకి అయితే దొరికిపోయాడు. అంటే బయట టాక్ అయితే ఉంది అలా ఆవిడికి డైవర్స్ ఇవ్వడం గురించి వచ్చి దొరికిపోయాడు అలా ఆవిడ చెప్పిందని. మరి అది ఎంతవరకు నిజమైతే మనకి తెలియదు కాబట్టి ఆ కాంట్రవర్సీ మ్యాటర్ అయితే మనం మాట్లాడకూడదు అనమాట. ఇంతకీ ఎమ్మెడి రవికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం నుంచి అయితే అతనికి సపోర్ట్ అయితే ఉంది. కానీ మన డేటాని హ్యాక్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం.
అయినా వీళ్ళకి ఐబొమ్మ కాకపోతే మూవీ రోజు లేదా, మూవీ స్వాప్ లేదా, మూవీ బ్లాస్ట్ లేదా, ఆ, ఇంకేం ప్రాబ్లం. ముందు వాళ్ళు పట్టుకోవాలి కదా, వాళ్ళు అసలు దొరకరు. ఓకే ఓకే, ఇంకా కాంట్రవర్సీ అయిపోయేలా ఉంది ఇది. అయినా టికెట్ రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటుంది కదా. ఎంతైనా మూవీ టికెట్ రేట్ తగ్గిస్తేనే కదా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఎవరు వెళ్ళరు. ఓకే, మనమైతే పీక్ వచ్చేసాం. ఇంకా మ్యాటర్ అయితే వదిలేదు. అది నెక్స్ట్ వీడియో మీద ఫుల్ క్లారిటీతో చేద్దాంలే, ఎంబడి రవి మీద. మనం కూడా చేద్దాం ఏంటి, అది వద్దులే, పోలీసులు కొత్త సిక్కేస్తారు. ఓకే ఓకే ఓకే. ఓ ఇక్కడ ఎవడో ఉన్నాడే. ఈ 2x స్కోప్ అవ్వదు కానీ 4x స్కోప్ ఎదుగుదాం. 4 రేంజ్ అయితే సరిపోవట్లేదు. దగ్గరికి వెళ్ళి అయితే వేసేద్దాం. మనకైతే 3 కిలోలు వచ్చేసాయి. ఇంకా 39 ఎలాగైతే ఉంది. వీడికైతే ఎర్రగా అయితే ఇచ్చేసాం అనమాట. ఇంకా ముందే ఫుల్ కిల్ చేసుకోవడం బెటర్, లేకపోతే మనకి కిల్ అయితే ఎత్తేస్తారనమాట. ఓకే, ఈ మ్యాచ్ అయ్యేలాగా మనకైతే ఎన్ని కిల్స్ వస్తాయి అనుకుంటున్నారు? 38 ఎలాగో అయితే ఉంది. 4 కిల్స్ అయితే వచ్చాయి. ఒక 15 to 18 కిల్స్ వస్తాయేమో చూద్దాం. ఓకే ఓకే, ఎవడు రే 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 ఆగరా ఆగరా, ఏడు ఎక్కడెక్కడ, అది రే రే డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఓడి అమ్మ, ఏడు రారా రారా, ఒరే వీటి అందరూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే పారిపోవడాలు ఉండవు, నరుక్కోడాలే. ఓకే ఓకే, ఈయనైతే చంపేసాం. మనకి 4 కిల్సే, ఈయన ఫుల్ కిల్ చేసేద్దాం. 5 కిల్స్ అయితే వచ్చేస్తాయి. వీటిని చంపకూడదే, ఇదే చంపుతాం. హిహిహి, సాటిస్ఫైడ్ యార్. ఓకే ఓకే ఓకే, ఇంకెవరు ఉన్నారు పీక్లో? ఇంకెన్ని కిల్స్ వస్తాయి చూద్దాం. పీక్లో అయితే మనకి 2 కిల్స్ అయితే వచ్చాయి కదా. క్లాక్ టవర్లో అయితే 3 కిల్స్ అనుకుంటా. లక్ సరిపోయింది. మన మ్యాక్స్లో వీక్ అంటే కొంచెం కంగారు పడకండి. ఓకే, అంటే ప్లేస్కి ఎన్ని కిల్సా? ఓకే ఓకే, అయితే ఇక్కడ గుడ్డు. ఓడి అమ్మ, ఇది ఎర్రగుడ్డు. ఆమ్లెట్ చేసుకుందాం అంటే అవ్వదు. ఓకే ఓకే, యూజ్ చేసేద్దాం. ఏమైంది? ఓ, ఈబీ పెరిగిపోతున్నారు రే. ఓకే, హిట్లు వేసి కొనుక్కుందాం. ఎలాగైతే మన వల్ల అవ్వదు. ఓడి అమ్మ, అప్పుడే. ఓ షెట్ మ్యాన్, కాయిన్లు బొక్క. కాయిన్లు దొరికి ఏం చేసుకుంటారా? నేను పీక్లో అయితే మొత్తం వెతికి ఇంకెవరు దొరకలేదు. ఎవరు లేనట్టున్నారు పీక్లో, తక్కువ మంది. అది అదిగో. ఓ సైడ్ ఫైట్ అయితే అవుతుంది. ఈడైతే ఎవరిని కాల్ చేద్దాం, ఇది మనం కాల్ చేద్దాం అనమాట. టీమ్ బై పావ్. ఇంకా ఇక్కడైతే చుట్టుపక్కల ఇద్దరు అయితే ఉన్నారు. ఓ ఇదెవరు? ఓడి అమ్మ, వెనకాల పాప. ఓ పక్కన ఒకట్రా, రాగరా, నీ సంగతి తర్వాత చూస్తాం. ముందు పాప సంగతి చూడండి. పాప 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 అయితే నాకు ముందు పాపను ఫుల్ కిల్ తీసేద్దాం, మళ్ళీ కిల్ అయితే ఎత్తేస్తారనమాట. ఇప్పుడు రారా నువ్వు ఇందాక నుంచి చూడు షుగర్ పేషెంట్లకు గిందుకుంటున్నావు కదా, హ్యాపీ. వీళ్ళందరూ ఏటరా బాబు. నువ్వే ఆగా, ఒక్క నిమిషం నీ సంగతి చెప్తాను. ఎవర్రా నువ్వు? ఏంటి ఎంతమంది ఫ్లాష్ మ్యాన్లు ఉన్నారు ఒక గేమ్లోని? ఎవరెవరు వీళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే 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 ఓకే, నా నుంచి తప్పించుకుందామని ఎలాగనుకున్నారా మీరంతా? ముందు నీ సంగతి చెప్తాను. ఓడి అమ్మ, ఇందాక నుంచి ఎవరు రావట్లేక గిచ్చుకుంటే ఒకేసారి చుట్టుముట్టేశారు కదరా. ఒరే ఆగరా ఎవరు ఆగ పడట్లేదు. బ్లూ వాళ్ళు కూడా ఏదో ఉన్నాయి. ముందు ఇంటి సంగతి దూరే బ్యాక్ సైడ్. ఓడి అమ్మ వెనక మళ్ళా. ఊరిని ఆగండి రే. ఇదెవరు? ఏట్రా అందరు ఎలాంటి వాళ్ళు తగులుతారు నాకు ఈరోజు మ్యాచ్? చాలా రోజుల తర్వాత వచ్చింది కదా. వీడు కొత్త ప్లేయర్ అనుకోని మన అందరూ కొత్త వచ్చినట్టు ఉన్నారు, అందుకే ఎంత ఈజీగా అయిపోతున్నారు. ఓకే నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్ లాబీ ఆడుకుని వచ్చేద్దాం. అది నెక్స్ట్ వీడియో చేద్దాం గ్రాండ్ మాస్టర్ లాబీ మీద. ఓకే ఇంకెంతమంది ఉన్నారా? 18 మంది అలా అయితే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫర్ రీజన్. ఇప్పుడు 17 అయిపోతారు. రాకరా నువ్వు, ఎందుకు అంత షుగరు? ఎందుకు ఎంతో ముందు ఆడైపోయి ఇంకొకడు ఎవడు ఉన్నాడు అక్కడ. 3 హ్యాపీ, సంతోషం. ముందు ఫుల్ కిల్ అయితే చేసేద్దాం అందరినీ, లేకపోతే కిల్లు బాగా ఎత్తేస్తున్నారనమాట ఇన్ని రోజులు. 2 ఇంకో కిల్లు రావాలే. ఏలేడు డే, ఇంకో కిల్లు ఎదురా. సరిపోయిందా? కిల్లు పోయిందా? వదిలేండి. ఇంకా 14 మంది ఉన్నారు కదా. ఓ కెళ్ళి పాప, నువ్వు నా చేతిలో చచ్చావమ్మా. ఇది అలా హెడ్లు తినేస్తావు, బయటికి రాకూడదు. ఎలాగైతే 13కి అయితే వచ్చేసింది. మనకైతే 15 కిలోలు అయితే వచ్చింది. మనం 15 నుంచి 18 కిలోలు అన్నాం కదా. ఇంకా 13 ఎలాగైతే ఉంది కాబట్టి ఎన్ని కిల్స్ వస్తాయైతే చూద్దాం. జోన్ ఎట్లా కొంచెం తేడాగా ఉంది. మంటలు వచ్చేస్తున్నాయి, కాలిపోతామే. ఓకే చూద్దాం. ఇది లాస్ట్ సెకండ్ జోన్ అనుకుంటున్నాను. ఓకే ఇంకా అక్కడ ఎనిమీస్ వేర్ ఆర్ యూ? అదిగదిగో దొంగ అక్కడ ఉన్నాడు. ఊరు ఆగరాని సంగతి చెప్తాను. ఎదురుకి వెళ్ళిపోకూడదు, వేసేస్తాడు. వాల్ అయిపోయింటే మన బొర పగిలిపోయింది. అదే ఆగు, కరెంట్ అవ్వట్లేదు. అవునా, కంగారు పడక, నీ కష్టం నేను తీసుకుంటా రే. నేను అందరిలాగా అనుకున్న వెయిట్, నిన్ను చంపేసి నేను తీసుకుంటాను. ఈ టీం వైప్ అవుట్ ఈడేది.
రే ఒక్క సెకండ్ ఆగొచ్చు కదరా. ఓకే ఓకే, ఇంకా 9 ఎలా ఏవైతుంది మనల్ని తీసేయండి. 8 మంది, 8 కిల్ మనకు వస్తాయంటారా? కొద్దిగా కష్టమే. మనకైతే 16 అయితే వచ్చేసాయి. ఒక 20 కిల్స్ దాకా చేసినా చాలు అనుకుంటున్నాను ఈ మ్యాచ్కి. ఓకే ఓకే, ఇంకా ఎక్కడ ఉన్నారు? రే క్రాస్ ఫైట్. రే ఆగరా, ఆగండి రా. రే ఎంతమంది రా? ఆగరా, మీరు కొట్టుకుంటారు మధ్యలో నేనేం చేశాను? ఓకే వెళ్తే తెలియదు. అలా నించొని ఉండిపోకూడదురా. ముందు వీడియోలో ఎన్ని వీడియోలో చెప్పాలి, లవర్ ఫోన్ చేస్తే గేమ్ ఆడకుండా ఆడుకుంటారా, గేము లవరు అంటే అవ్వదు, ఏదో ఒకటి ఎంచుకోండి. ఓకే ఓకే, ఇద్దరినైతే చంపేస్తాం. ఫైనల్ ఫైట్. ఆగంటారా మీ సంగతి చెప్తాను. ఒరే ఇదేంటి, ఆగండి. సో ఆగరా నువ్వు ఎందుకు? ఇంకా 3 ఉన్నారు కదా, వాళ్ళు 3 కొట్టుకో. నేనేం చేశాను నీకు? ఓకే ఓకే, ముందైతే ఇక్కడ మెడికిట్ వేసుకొని మనమైతే వెళ్ళిపోతాం. జోన్ ఆగిందా? ఆగిందిలే, మన గురించి ఆగినట్టుంది. ఫైనల్ ఫైట్. మనకైతే 18 కిల్లులు అయితే వచ్చాయి. ఆ 3 కిల్లులు అయితే ఉన్నాయి. 3 కిల్లులు మనకు వస్తాయా చూద్దాం. లేకపోతే 20 కిల్స్ అయితే మన టార్గెట్ అయితే ఇచ్చుకున్నాం కదా, టార్గెట్ కదా ఒక ఛాలెంజ్ అనేసుకున్నాం. ఎవరో పాప అయితే అక్కడ నించుంది, అలా నించోకూడదు పాప. చుట్టూరు చూసుకోవాలి కదా, ఎదురుగా చూసుకుంటే ఎలాగా? ఓకే ఓకే, ఇక్కడ ఇంకా అలైవ్ 2 1v1. ఒరే బచ్చా ఎక్కడ్రా? ఇక్కడ బాస్ రా రే. ఏడీడు ఎక్కడ ఇప్పుడు నేను ఇంత వేపలో ఎక్కడైనా ఎతకాలి? One eternity later. ఓరే ఎక్కడున్నాడు కూడా తెలియట్లేదా. పోనీ ఒక పని చేద్దాం, ఒకడే ఉన్నాడు కదా, ఓన్లీ షార్ట్ గన్ ఛాలెంజ్ చేద్దామా? అంటే MP40 ఆకు వాడకుండా ఓన్లీ 2 బుల్లెట్లే కదా ఉన్నాయి, చూద్దాం. ఓకే సార్, ఆ 2 గన్లు వాడిన, ఇది లేకపోతే గ్రెనేడ్లు ల్యాండ్ మైన్లు అంతే. ఇప్పుడైతే చూసానే ఓడి అమ్మ కూడా అతడు ఆరా. ఓకే ఓకే, ఇక్కడ అయితే వాల్ అయితే వేసేద్దాం ఫస్ట్ థింగ్. ఓకే నెక్స్ట్, వీడైతే వచ్చేలా ఉన్నాడు ఇక్కడైతే. ఓకే ఓకే, మనం కిందకైతే వెళ్ళిపోతాం, కింద నుంచి పైకి అయితే వద్దాం అనమాట. ఏడీడు ఇంకా ఎక్కడ ఉన్నాడు? ఇటువైపు కూడా రాలేదే. ఓకే ఓకే, ఈ ఛాలెంజ్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం, చేయగలం. అది వచ్చాడు. ఓకే ఇదిగో ఓడి అమ్మ చావలేదు. మనమైతే గన్స్ అయితే ఉపయోగించకూడదు అన్నాం కదా, ఈ ఫ్లాష్ ఫ్రీజులు ఉన్నాయి కదా, ఇవి వాడైతే చంపేద్దామండి. 1 2 46 అయితే పడింది. ఇంకో 3 1 2 3 టీమ్ వైపు మనతో అలాగ ఉంటుంది. ఏంటిది? ఈ మధ్యన భూయా ఎలాగేస్తున్నారా? ఓకే గాయస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, గుడ్ బై.